క్రీస్తు సిలువ వేయబడ్డాడని మనం చూసాం. ఈరోజు అదే విషయాన్ని మరింత లోతుల్లోనికి వెళ్ళి మనం చూద్దాం. క్రీస్తు సిలువ మీద మరణించాడు. దేవుని కుమారుడు పరలోకం నుంచి మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎందుకు? క్రీస్తు సిలువ మీద మరణించడానికి కారణాలేంటి? ఏమండి, దేవుని కుమారుడు అంటున్నారు, దేవునితో సమానం అంటున్నారు, మహిమ గలవాడు అంటున్నారు, ఘనత గలవాడు అంటున్నారు, అధికారము గలవాడు అంటున్నారు. మరి అలాంటి దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి నిస్సహాయ స్థితిలో ఆ సిలువ మీద వేలాడుతున్నాడు ఏంటండి? కొరడా దెబ్బలతో కొడుతుంటే, కొరడాలతో కొడుతూ ఉంటే పలకడేంటండి? అన్యాయంగా శిక్ష విధిస్తుంటే మౌనంగా ఉన్నాడేంటండి? చంప మీద చెళ్ళుమని కొడుతుంటే మాట్లాడేంటండి? గాండ్రించి ఉమ్ము వేస్తే ఎదురు తిరగడేంటండి? సిలువను మోయిస్తుంటే మాట్లాడేంటండి? సిలువకు మేకులతో కొట్టి వేలాడు తీస్తూ ఉంటే అలా మౌనంగా ఉన్నాడేంటండి? అలా ఎందుకు అలా ఉన్నాడు? ఎందుకు యేసు ప్రభు సిలువ మీద వేలాడుతున్నాడు, రక్తాన్నంతా కారుస్తున్నాడు, తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎందుకు? క్రీస్తు సిలువ మీద మరణించడానికి కారణాలేంటి? అసలు యేసు ప్రభు సిలువ మీద ఎందుకు మరణించాడు? ఆయన ఎందుకు సిలువ మీద ప్రాణం పెట్టాడు అన్నదాన్ని అనే విషయాన్ని ఈరోజు బైబిల్ లోతుల్లోనికి వెళ్ళి కారణాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి మీరు వినడానికి అందరూ సిద్ధమేనా? అమ్మా, సిద్ధమేనా? రైట్. మరి మీరు అందరూ కూడా సిద్ధమైతే ఆ కారణాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటి కారణం, క్రీస్తు సిలువ మీద మరణించడానికి కారణాల్లో మొదటి కారణం బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో ఇలా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా బైబిల్ తీద్దాం. అమ్మా, ఎవరైనా బైబిల్ తెచ్చుకోకపోతే, త్వరగా తీయడం రాకపోతే స్క్రీన్ మీద ఉంటుంది చూడండి అమ్మా. రైట్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు వద్దునాను అది లేట్ అయిపోతుంది. పరిహారమును నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇక్కడ మీరు గమనిస్తే అతిక్రమములకు పరిహారము, పాపమునకు ప్రాయశ్చిత్తము. ఒక వ్యక్తి, ఒక మనిషి దేవుని ఎదుట నిర్దోషి, దోషి అయిన మనిషి దేవుని ఎదుట నిర్దోషి కావాలి అంటే మనిషి తాను చేసిన పాపములకు పరిహారము చెల్లించబడాలి. మనిషి చేసిన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము చెల్లించాలి. అతిక్రమములకు పరిహారము చెల్లించకుండా, పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించకుండా ఏ ఒక్కడు దేవుని ఎదుట నిర్దోషి కాలేడు. నా వరకు నేను పాపునండి. నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడు నన్ను పరిశుద్ధుడిగానే పుట్టించాడు. కానీ నా మాటల చేత, నా చూపుల చేత, నా ఆలోచనల చేత, నా క్రియల చేత నేను పాపినై ఉన్నాను. తండ్రి అయిన దేవుని న్యాయమైన తీర్పు ఎదుట నేను దోషిని. మరి దోషినైనా నేను దేవుని దృష్టిలో నిర్దోషి కావాలి అంటే చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? కళ్ళతోనూ, చూపులతోనూ, ఆలోచనలతో చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? అవి మన ఒంటి మీద ఉన్న మరకలా తుడుచుకుంటే పోవడానికి? హృదయములో ఇనప గంటతో రాయబడిన మాటలవి మన పాపాలు. కాబట్టి అవి తుడిచివేయబడాలంటే, దేవుని ఎదుట నేను నిర్దోషి అని ఎంచబడాలి అంటే నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించబడాలి.
నేను చేసిన అతిక్రమములకు పరిహారము చెల్లించబడాలి. అప్పుడు ఆ సర్వోన్నతుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట నేను నిర్దోషిగా ఎంచబడతాను. ఉదాహరణకు పరిహారం అంటున్నారండి, ప్రాయశ్చిత్తం అంటున్నారండి, ఏం అర్థం కావట్లేదండి అని అంటే జాగ్రత్తగా గమనించండి. మన గ్రామంలో, జంగంపాడు గ్రామంలో ఉదాహరణకు, మన చిన్ని గ్రామాలు జంగంపాడు, పెంచిలెమ్మూరు, కొట్టాడ, ఈ గ్రామాల్లో కొన్ని విషయాలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొందరు తొందరపడి దొంగతనం చేస్తారు. పాపం తెలివి లేని దొంగ ఏమవుతాడంటే అంతే తెలివిగా దొరికిపోతాడు. మరి దొరికిపోయిన ఈ దొంగని నష్టపోయిన వాళ్ళు తీసుకువెళ్ళి గ్రామ ప్రజల దగ్గరికి, పెద్దలకు అప్పగిస్తారు. అయ్యా, ఇదిగో మా దొంగలించాడండి, ఆ చెరువు గట్టున ఉన్నటువంటి ఆ విలువైన దాన్ని దొంగిలించాడండి ఇతడు అని నష్టపోయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు తీసుకెళ్ళి గ్రామ పెద్దల ముందు పెడతారు. అప్పుడు గ్రామ పెద్దలు విచారిస్తారు. సాక్ష్యాలు, ఆధారాలను బట్టి ఆలోచించి పరిశీలన చేసి దొంగతనం చేశాడని రుజువు చేస్తారు. అబ్బాయి, నువ్వు దొంగతనం చేశావు, ఒప్పుకో. అయ్యా, దొంగతనం చేశాను, నిజమే. మరేం చేయమంటావు? నువ్వు దొంగతనం చేసావు కనుక, ఇదిగో ఆ పొరుగు వారికి నువ్వు నష్టం కలిగించావు కనుక నష్టపరిహారం చెల్లించు. నీకు 10,000 జరిమానా వేస్తున్నాం. ఈ 10,000 నష్టపరిహారంగా చెల్లించి అతని 2 చేతులు పట్టుకుని క్షమాపణ కోరుకో అని అంటారు. లేదా నేను పరిహారం చెల్లించనండి, చేతులు పట్టుకుని క్షమాపణ కోరనండి అని నువ్వు అంటావా? సాక్ష్యాధారాలతో కలిసి, నీ సాక్ష్యాధారాలతో నిన్ను తీసుకువెళ్ళి పోలీసులకు అప్పగిస్తాం. వాళ్ళు వచ్చి నిన్ను తీసుకువెళ్ళి జైల్లో వేసేస్తారు. నిజంగా పిరికివాడైన దొంగోడైతే ఏం చేస్తాడు? తెలివైన దొంగోడైతే ఏం చేస్తాడు? అయ్యో, అమ్మో, నన్ను పోలీసుల దాకా వెళ్ళొద్దండి, ఆ 10,000 ఏదో నేను కట్టేస్తానండి అని అంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ దొంగ, దొరికిపోయిన ఆ దొంగ 10,000 రూపాయలు ఇచ్చేసి గ్రామానికి కట్టి ఆ నష్టపరిచిన వ్యక్తి 2 చేతులు పట్టుకుని అయ్యా నన్ను క్షమించు అని అడిగితే గ్రామం ఏం చేస్తుంది? అతని దొంగతనాన్ని క్షమిస్తుందా లేదా? చెప్పాలి. అతను చేసిన నేరాన్ని మాఫీ చేస్తుందా లేదా? చేస్తుంది. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, అతని దొంగతనం అనే నేరాన్ని ఆ గ్రామం మాఫీ చేయాలి అంటే ఆ మాఫీ చేయడానికి ఈ దొంగవాడు, దొరికిన దొంగవాడు ఏం చేశాడు? నష్టపరిహారాన్ని చెల్లించాడు. నష్టపరిహారాన్ని చెల్లించాలి. చేసిన దొంగతనమును మాఫీ చేయాలి అంటే, గ్రామం మనల్ని క్షమించాలి అంటే గ్రామానికి నష్టపరిహారము చెల్లించాలి. అలాగే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాం మనం. నేను చేసింది మనుషులకు వ్యతిరేకంగానే కాదు, దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేశాను. కాబట్టి నేను చేసిన పాపము క్షమించబడి నేను నిర్దోషిగా ఎంచబడాలి అంటే నేను చేసిన పాపాలకు నష్టపరిహారము చెల్లించాలి, ప్రాయశ్చిత్తాన్ని కట్టాలి. అది అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు, నిర్దోషిగా ఎంచుతాడు. దొరికిన దొంగవాడు 10,000 రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తే గ్రామ ప్రజలు ఎలాగైతే క్షమించి వదిలేస్తారో, ఆ దేవాది దేవునికి నా పాపములకు పరిహారముగా నేను చెల్లిస్తే అప్పుడు దేవుడు నన్ను క్షమించి నిర్దోషిగా వదిలేస్తాడు. సరే, ఇంతకీ నా పాపానికి పరిహారంగా, మన పాపానికి పరిహారంగా మనం ఏం చెల్లించగలం? మీకా ఒకసారి చూద్దాం. మీకా అని ఒక పుస్తకం ఉంది, చూడండి. మీకా అని ఒక పుస్తకం ఉంటుంది. 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. మీకా 6వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును,
ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము ఏదో తీసుకొస్తానంటున్నాడు ఒక ఆయన. నాలాంటి బుద్ధిహీనుడు, నాలాంటి జ్ఞానం లేనివాడు తన పాపముల పరిహారం కొరకు, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడటం కొరకు ఏదో తీసుకొస్తానంటున్నాడు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి. ఏంటట? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఎత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను ఎత్తునా. చూడండి, నాలాంటి నాకులాగా బుద్ధి లేని, జ్ఞానం లేని ఒక మనిషి దేవుడి దగ్గరికి వెళ్తానంటున్నాడు తన పాపముల పరిహారం కొరకు. అయ్యా, నా పాపముల పరిహారం కొరకు ఏం తీసుకురమ్మంటావు? దహన బలులుగా దూడలను అర్పించమంటావా? వేల కొలది పొట్టేలను అర్పించమంటావా? వేలాది నదులంతా విస్తారమైన తైలాన్ని నీకు అర్పించమంటావా? నా అతిక్రమముల పరిహారము కొరకే నా గర్భఫలాన్ని ఇమ్మంటావా? నా జ్యేష్ఠ పుత్రుని నీకు అర్పణగా ఇమ్మంటావా? ప్రియమైన దేవుని వారలారా, వేలాది నదులంత విస్తారమైన తైలము ఇచ్చిన, వేల కొలది పొట్టేళ్ళు దూడలను ఆ దేవునికి అర్పించిన, మన గర్భఫలాన్ని తీసుకెళ్లి దేవునికి సమర్పించిన మన పాపములకు పరిహారము కాదు. అవి సరిపోదు. మన పాపములకు పరిహారం 10,000 రూపాయలు కాదు. అది విలువైనది, వెలకట్టలేనిది, అది చాలా విలువైనది. దానికి పొటేళ్ళు, దూడలు, ఆవులు, గేదెలు, మనుషులు సరిపోరు. దానికి పరిహారం కావాలి అంటే అది అమూల్యమైనదై ఉండాలి, వెలకట్టలేనిదై ఉండాలి, మహత్యము గలదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. కాబట్టి మనుషులుగా మనం విఫలం. దేవుడు కోరిన ఆ పరిహారాన్ని కట్టడం మన వల్ల ఏది కాదు. అందుకే మన వల్ల అవ్వదని తెలిసిన దేవుడు ఏం చేశాడో చూడండి. 1 యోహాను, పరిహారము కట్టడం మన వల్ల అవ్వదని ఎరిగిన దేవుడు ఏం చేశాడో చూడండి. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఏమనుందో చూడండి అక్కడ. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనం కట్టలేని పేదవాళ్ళమని ఎరిగిన దేవుడే మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని పంపించాడు. అది ఎవరంటే దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుడే మన కొరకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపించాడు. అందుకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు మరణించాడు అంటే మనం చేసిన పాపాలకు పరిహారము చెల్లించడానికి, ప్రాయశ్చిత్తాన్ని చెల్లించడానికి. ఆయన రక్తం, ఆయన ప్రాణం, ఆయన తిన్న దెబ్బలు అదంతా పరిహారం. ఆయన ప్రాణం, ఆయన రక్తం, ఆయన శిలువ మరణం మనం చేసినటువంటి పాపాలకు పరిహారము మరియు ప్రాయశ్చిత్తం. అందుకే మన పాపములకు పరిహారాన్ని, ప్రాయశ్చిత్తాన్ని యేసు ప్రభు వచ్చి శిలువ మీద మరణించి పెట్టాడు గనకే ఈరోజు శిలువ యందు ప్రభు క్రీస్తునందు మనము దేవుని ఎదుట నిర్దోషులం కాగలుగుతాం. ఈరోజు మీ పాపములు క్షమించబడాలంటే, నా పాపములు క్షమించబడాలంటే, నేను దేవుని దృష్టిలో నిర్దోషి కావాలి అంటే నా పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన యేసుక్రీస్తుని నా హృదయపూర్వకంగా అంగీకరించాలి. అయ్యా యేసుక్రీస్తు దైవ కుమారుడా,
నా కొరకు, నా పాపముల కొరకు పరిహారముగా, ప్రాయశ్చిత్తముగా నీ విలువైన ప్రాణాన్ని సిలువ మీద పెట్టావయ్యా, నేను నమ్ముతున్నాను, అంగీకరిస్తున్నాను అని నేను విశ్వసిస్తే అది ఎవరైనా దేవుని ఎదుట నిర్దోషులుగా ఎంచబడతారు. ఇక రెండో దానిలోకి వెళ్దాం. మొదటి విషయం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి మరొక కారణం ఏంటి? మరొక కారణం రెండవది, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. అతడు అంటే క్రీస్తు అండి. క్రీస్తు గాయపరచబడును. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష క్రీస్తు మీద పడెను. క్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా దేవుడు సృష్టికర్త, మనందరికీ పరమ తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మన దోషములన్నిటినీ మోపాడట. ఈ వాక్యాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు మరణించాడు అంటే మన పాపములకు, మనం చేసిన పాపములకు మనము అనుభవించవలన శిక్షకు మనకు బదులుగా శిక్ష అనుభవించడానికి యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. పాపం చేసింది మనం, శిక్ష అనుభవించాల్సింది కూడా మనం. మళ్ళీ చెప్తున్నానండి, పాపం చేసింది మనం, సుఖపడింది మనం, పాపములో దొర్లింది మనం, సుఖమును అనుభవించింది మనం. కనుక శిక్ష అనుభవించవలసింది కూడా మనమే. కానీ మనల్ని ఆ శిక్ష నుంచి తప్పించడానికి, శాశ్వతమైన ఆ శిక్ష నుంచి తప్పించడానికి దేవాది దేవుడు ఏం చేశాడంటే మన మీద ఉన్న పాపాలని క్రీస్తు మీద మోపి మనకు బదులుగా ఆయనను శిలువ మీద శిక్ష అనుభవించేలా చేశాడు. అదే ఈ మాట అంటుంది చూడండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును. ఎందుకు గాయాలు? ఏమండి, కొరడాలతో కొడుతుంటే ఎందుకండి భరిస్తున్నాడు? మన దోషములను బట్టి నలగొట్టబడును. ఆయన అలాగ పిడుగుతులు గుద్ది నలగొట్టేస్తుంటే మాట్లాడేంటండి? మన సమాధానార్థమైన శిక్ష. ఆయన అలా శిక్షిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నాడండి? ఎందుకంటే యెహోవా తన మీద మనందరి దోషము అతని మీద, అక్కడ ఏమన్నా చూడండి, యెహోవా మన అందరి దోషమున, కొందరి దోషమున, అందరి దోషము అతని మీద మోపెను. అందరి దోషం. ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, చదువు ఉన్నవాడు కాదు, చదువు లేనివాడు కావచ్చు, గనుడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, మానవులందరి పాపాలను యేసుక్రీస్తు మీద మోపాడు. మోపి మనం అనుభవించవలసిన శిక్షను కూడా యేసుక్రీస్తుకి పడేలా చేశాడు. అందుకే మన పాపములు ఆయన మీద మోపాడు కనుక మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు వారి మీదకి వచ్చేసింది. అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటండి ఇది? మన మీదకి చేసింది మనం, పాపం, శిక్ష మనం అనుభవించాలి. మనల్ని తప్పించడానికి ఆయన శిక్ష అనుభవించడం ఏంటండి? మాకేం అర్థం కావట్లేదండి అని అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఊరిలో ఇద్దరు కవులు ఉన్నారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. ఒక ఊరిలో ఇద్దరు కవులు ఉన్నారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. చిన్నవాడు తమ్ముడు ఒకరోజు ఆడుకుంటూ యవనస్తులతో ఆడుకుంటూ పోట్లాట పెట్టుకున్నాడు. ఆ గొడవలో, ఆవేశంలో, పోట్లాటలో కోడితే అవతల వాడు చచ్చిపోయాడు. తర్వాత
జరిగిందంతా చూసి కంగారు పడ్డాడు. ఇంటికి వచ్చాడు, భయపడిపోతున్నాడు, వణుకుపోతున్నాడు, గజ 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 వణుకుపోతున్నాడు, చోట్ల పట్టేసినాయి. ఈ లోపల అన్న ఇంట్లోకి వచ్చాడు, చూశాడు. ఇంట్రా తమ్ముడు, కంగారు పడుతున్నావు ఏంట్రా అంటే, అన్న ఈరోజు ఆటల్లో ఒకరితో గొడవ పడి నేను ఆ విషయంలో కొట్టేశాను, వాడు చచ్చిపోయాడు. పోలీసులు రాబోతున్నారు, నన్ను తీసుకెళ్ళిపోతారని, నన్ను జైల్లో పెట్టేస్తారు. అనే నాకు భయంగా ఉంది, ఈ టెన్షన్ నేను తట్టుకోలేననియా, నేను చచ్చిపోతాను, నేను కూడా చచ్చిపోతాను అని అంటుంటే, అప్పుడు అన్నయ్య పిలిచి, తమ్ముడు కంగారు పడకురా, భయపడకురా, ఓ పని చేద్దాము, నీ షర్ట్ తీసి నాకు ఇవ్వు, నా షర్ట్ తీసి నీకు ఇస్తాను, మనిద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి నువ్వెవరో నేనెవరో తెలియదు కనుక ఓ పని చేద్దాం, నీ షర్ట్ తీసి నాకు ఇవ్వు, నా షర్ట్ తీసి నీకు ఇస్తాను, ఆ చంపిన హంతకుడి స్థానంలో నేను నిలబడతాను, అన్నయ్య స్థానంలో నువ్వు నిలబడు. ఆ పోలీసులు వచ్చి నన్ను అట్టుకెళ్ళిపోతారు. నువ్వు చావద్దు తమ్ముడు, నువ్వు కంగారు పడవద్దు, ఆ శిక్ష ఏదో నేను భరిస్తాను నాన్న, నువ్వు కంగారు పడకురా అని అన్న తమ్ముడికి ధైర్యం చెప్పి వాడి షర్ట్ని తాను ధరించుకొని వెళ్ళి పోలీసుల ముందుకు వెళ్ళారు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ, వీడే కొట్టేశాడండి, చంపేశాడండి అని అన్నారు. పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. సాక్ష్యాధారాలతో నిరూపించి శిక్ష పడేలా చేశారు. 14 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. ఎందుకోసం? నేరం చేసింది ఒకడు, శిక్ష అనుభవించింది మరొకడు. అక్కడ అన్నయ్య ఏం చేశాడో తెలుసా? తమ్ముడు చేసిన దోషాన్ని, పాపాన్ని తన మీదకు వేసుకున్నాడు. తమ్ముడు చేసిన నేరాన్ని తన మీద వేసుకొని తమ్ముడు పడవలసిన శిక్షని తాను అనుభవించాడు. నేరము చేసిన తమ్ముడిని తప్పించాడు. అదే యేసు ప్రభు చేశాడు. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అదే యేసు ప్రభు చేశాడు. పరలోకములో నుండి వచ్చిన యేసుక్రీస్తు భూమి మీద మనమందరం ఆయన తమ్ముళ్ళం, చెల్లెళ్ళం. ఆ పరలోకపు తండ్రి యొక్క కుమార్తెలం గనక మనమందరము పాపము చేసిన వారం, శిక్ష అనుభవించవలసిన వారం. మనం శిక్ష అనుభవిస్తే మరెప్పటికీ దేవుణ్ణి కలుసుకోలేమని గుర్తించిన యేసుక్రీస్తు మనం చేసిన నేరాన్ని తన మీద వేసుకున్నాడు. మనం అనుభవించవలసిన శిక్షని సిలువ మీద అనుభవించాడు. మనకు శిక్ష లేకుండా చేశాడు, నన్ను తప్పించాడు. నమ్మితే మిమ్మల్ని తప్పిస్తాడు. నన్ను తప్పించడానికి, మిమ్మల్ని తప్పించడానికి, చేసిన దోషానికి, చేసిన పాపానికి నాకు రావలసిన నిత్యమైన నరకం అనే శిక్షని తప్పించడానికి నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకున్నాడు. ఎంత అమాయకంగా సిలువ మీద శిక్ష అనుభవించాడు. నోరు ఎందుకు తెరవలేదంటే ఈ తమ్ముడిని కాపాడడం కోసం. లేకపోతే ఆయన దగ్గర శక్తి లేదని కాదు, బలము లేదని కాదు, అధికారము లేదని కాదు, మహిమ లేదని కాదు. ఆయన శక్తి గలవాడే, మహిమ గలవాడే, ధైర్యం గలవాడే, అధికారం కలిగిన వాడే. ఆయన మాటలో శాసనం ఉన్నది, ఆయన నోటిలో అధికారం ఉన్నది, ఆయన చేతిలో బలం ఉన్నది, శక్తి ఉన్నది. కానీ ఆ రోజు యేసు ప్రభు సిలువ మీద మౌనంగా ఉన్నాడంటే కారణం ఈ చిట్టి తమ్ముడిని కాపాడడం కోసం, ఈ చిట్టి చెల్లెమ్మని కాపాడడం కోసం, తప్పించడం కోసం. మీ మీద ఉన్న నేరాన్ని తన మీద వేసుకుని సిలువ మీద శిక్షను అనుభవించాడు. అదే విషయాన్ని బైబిల్ గ్రంథం చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉంది. కనుక యేసుక్రీస్తు ఎందుకు సిలువ మీద మరణించాడు అంటే,
మనం చేసిన నేరాన్ని తన మీద వేసుకున్నాడు, మనం పొందవలసిన శిక్షను తాను పొందాడు. శిక్ష నుండి మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు శిలువ మీద మనకు బదులుగా శిక్షను అనుభవించాడు. అందుకు యేసుక్రీస్తు మరణించాడు. ఇది రెండవది. ఇక మూడవ దానిలోనికి వెళ్దాం, మూడవ విషయంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించడానికి గల మూడవ కారణానికి మనం వెళ్దాం. మూడవ కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది. యోహాను సువార్తలో ఒక మాట ఉంది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. దైవ వాక్యం ఎలా సెలవిస్తుంది, పాపము చేయువాడు పాపమునకు దాసుడు, బానిస. పాప బానిసత్వం నుండి విడుదల కొరకు క్రయధనము కావాలి. ఆ క్రయధనాన్ని చెల్లించడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, పాప బానిసత్వం నుండి విడుదల కావాలి అంటే క్రయధనం చెల్లించాలి. ఆ క్రయధనాన్ని చెల్లించడం కోసం యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. ఏంటంటే మాకు అర్థం కావట్లేదు, బానిసత్వం అంటున్నారు, విడుదల అంటున్నారు, క్రయధనం అంటున్నారు. ఉదాహరణకి కొట్లో ఉన్న ఒక వస్తువుని మనం సొంతం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఒక పెన్ను కొనుక్కోవాలంటే, ఒక పెన్ను కొనాలి అంటే మనం ఏం చేయాలి? ఆ పెన్ను ఖరీదుని మనం ఇచ్చి తీసుకోవాలి. ఒక పెన్నును విడిపించాలి అంటే, ఒక పెన్నుని మనం విడిపించాలంటే దానికి తగిన ధనాన్ని మనం ఇవ్వాలి. దాన్ని క్రయధనం అంటారు. ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఒక విషయం చెప్తాను. చాలా ఏళ్ల కిందట మనిషి బానిసత్వం ఉండేది. గేదెల్ని, ఆవుల్ని ఎలా కొనుక్కుంటున్నారో, ఎలా అమ్ముతున్నారో, ఎలా ఉపయోగించుకుంటున్నారో, ఒకప్పుడు చాలా కాలం కిందట మనుషులను కూడా అమ్మేవారు, కొనుక్కునేవారు, బానిసలుగా చేసుకునేవారు. మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా ఈ మనుషుల బానిసత్వం అనేది చూస్తాం. యాకోబు కుమారులు తమ తమ్ముడైన ఏసాబుని బానిసత్వానికి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో పోతీఫర్ అనే వ్యక్తి ఏసాబును కొనుక్కొని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నారు. మనుషులను కొనడం, అమ్మడం, బానిసత్వం అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు బానిసత్వంలో ఉన్న ఒక వ్యక్తిని మనం గమనించినప్పుడు, ఉదాహరణకు ఒక గ్రామంలో ఒక బానిసత్వంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతని యజమాని క్రూరుడు, పోతీఫర్ లాగా మంచోడు కాడు, నాబోతులాగా మూర్ఖుడు, కఠినుడు, చిత్రహింసలు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు, తన్నుతున్నాడు, ఉమ్మేస్తున్నాడు, అన్నం సరిగ్గా పెట్టడం లేదు, గొడ్డి చాకిరీ చేయించుకుంటున్నాడు. అలా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఒక వ్యక్తికి జాలి కలిగింది. అయ్యో, ఈ బానిస కలిగిన వ్యక్తి ఇంత బాధ అనుభవిస్తున్నాడే, ఎలా అయినా సరే వీడిని విడిపించాలి అనుకున్నాడు. తన దగ్గర ఉన్న ₹1,00,000 తీసుకువెళ్ళి, లేదా తన దగ్గర ఉన్నటువంటి ఆ ₹1,00,000, ఉదాహరణకి ఆ వ్యక్తిని కొనడానికి ₹1,00,000 కావాలి, ఆ ₹1,00,000 తీసుకువెళ్ళి ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ₹1,00,000 ఆ వ్యక్తికి విడుదల దయచేయి. నీ దగ్గర ఉన్న బానిసకి విడుదల చేయడానికి ఇదిగో ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చాను, తీసుకో. ఈ ₹1,00,000 తీసుకొని ఆ బానిసకి విడుదల దయచేయి. ఇప్పుడు ఆ వ్యక్తికి విడుదల కలిగించడానికి మనం ఆ వ్యక్తిని కొనాలి అంటే, అతడు ఎవరికి దాసుడిగా ఉన్నాడో ఆ వ్యక్తికి మనం ధనాన్ని ఇవ్వాలి, ఖరీదు చెల్లించాలి. ఆ ఖరీదునే క్రయధనము అంటారు. ఏమంటారు? క్రయధనం. క్రయ అంటే కొనడం, ధనము అంటే డబ్బు, కొనడానికి అవసరమైన డబ్బు. అంటే బానిసత్వంలో ఉన్న వ్యక్తిని ఆ బానిసత్వంలో నుంచి విడుదల చేయాలంటే అతన్ని మనం కొనాలి. అలా కొనడానికి అవసరమైన డబ్బునే క్రయధనము అంటారు. మరి మనం బాగానే ఉన్నాం కదండి. మనం ఏ బానిసత్వంలో ఉన్నామండి? ఏదో 1947లో, దానికి ముందు బ్రిటిష్ వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, ఇప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది, మనం దేనికి బానిసలం కాదు కదండి అని మీరు అనొచ్చు. కానీ దైవవాక్కు చెల్లిస్తుంది, ఏమని ఉంటుందంటే, పాపము చేయువాడు పాపమునకు దాసుడు, బానిస. విడుదల పొందేంత వరకు వాడు బానిస, వాడు దాసుడు.
పైకే 2 చేతులు ఫ్రీగానే ఉన్నాయి, 2 కాళ్ళు ఫ్రీగానే ఉన్నాయి, కానీ హృదయం లోపల ఆత్మ మాత్రం బానిసత్వంలో ఉంది, పాపం అనే బానిసత్వంలో ఉంది. మరి పాపం అనే బానిసత్వంలో ఉన్న ఈ ఆత్మను విడుదల చెయ్యాలి అంటే కొనాలి. చెప్పండి, కొనడానికి అవసరమైన డబ్బుని ఏమంటారు? క్రయధనం. ఏం చెప్పండి, ఏమంటారు? క్రయధనం. క్రయధనం చెల్లించాలి. ఆ క్రయధనమును చెల్లించడానికి యేసు ప్రభు శిలువ మీద మరణించాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20. అందరూ మత్తయి సువార్త ఇవ్వండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఇలా ఉందండి, మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకు వచ్చినని చెప్పాను. పాపానికి బానిసనైన నన్ను విడిపించడానికి మన ప్రభుని యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. పాపినైన నిన్ను, పాపానికి బానిసత్వంలో ఉన్న నిన్ను, పాపం అనే పంజరంలో, జైలులో, చెరసాలలో దాచుడిగా బ్రతుకుతున్న నిన్ను ఆ పాపపు బానిసత్వంలో నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు నిన్ను కొన్నాడు. ఆ కొన్నదాన్ని క్రయధనం అంటే ఆ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు యేసు ప్రభు క్రయధనముగా ఏ డబ్బు ఇచ్చాడు అంటే కాగితాలతో కూడిన డబ్బు కాదు, బంగారంతో కూడిన డబ్బు కాదు, వెండితో కూడిన డబ్బు కాదు. అది అంతకంటే అమూల్యమైనది, అది పరిశుద్ధమైనది, నిర్దోషమైనది. అది యేసుక్రీస్తు యొక్క ప్రాణం. వెలకట్టలేని విలువైన క్రీస్తు ప్రాణాన్ని క్రయధనముగా సమర్పించి పాపమనే బానిసత్వంలో ఉన్న మనల్ని కొని అందులో నుంచి విడిపించాడు. అందుకొరకు యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తము ఇచ్చి, ఏ రక్తం ఇది? సిలువ వేయబడిన క్రీస్తు వారి యొక్క రక్తం. సిలువలో క్రీస్తు కార్చిన రక్తమును ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, యేసు ప్రభు మనల్ని కొన్నాడు. మనల్ని కొని ఆ బానిసత్వంలో నుంచి విడుదల చేయడానికి తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చాడు. తన రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి మనల్ని కొన్నాడు, బానిసత్వం నుంచి విడుదల కలిగించాడు. దానికోసం వంశం చూడాలా, కులం చూడాలా, భాష చూడాలా, ప్రజ చూడాలా, జాతిని చూడాలా, దేశం చూడాలా. ఎందుకంటే ప్రభువుకు తెలుసు భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కరేనని, పరమ తండ్రి బిడ్డలేనని, అందరిలోనూ ప్రవహించే రక్తం ఒకటేనని యేసు ప్రభుకు తెలుసు. అందుకే మనుషులందరి కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. వారి కొరకు వీరి కొరకు అని ఏ భేదం లేదు. ఉదాహరణకి తిండి లేని, గతి లేని ఒక పేదవాడి కొరకు, భిక్షకానుగాని వాని కొరకు కూడా యేసు ప్రభు రక్తాన్ని చెల్లించాడు. అందుకే భిక్షగాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అతని కొరకు కూడా క్రీస్తు శిలువ వేయబడ్డాడు. ఎంత కృప అండి! క్రీస్తు కృప ఎంత గొప్పదంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక ధనికుడైన ఎలన్ మస్క్ గురించి క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. ఈరోజు తిండికి గతి లేక బస్టాండ్ దగ్గర పడుకుని ఉన్న, ఆకివీడు బస్టాండ్లో పడుకున్న ఆ భిక్షగాని కొరకు కూడా యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఏం అద్భుతం అండి!
అంటే ఈ ప్రాణం పెట్టే విషయంలో ఎలన్ మస్క్ అయినా ఒక భిక్షగాడైనా ఒకటే. ధనవంతుడు పేదవాడనే భేదాభిప్రాయాలు లోకంలో ఉంటాయి, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి చూపులో ఉండవు. ఆయన శిలువ ముందు అందరూ సమానమే, అందరూ పాపులే, పాపానికి బానిసలే. ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి కొనాలి. అలా కొనడానికి యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణము పెట్టాడు. ఇది మూడో కారణం. ఇప్పుడు వరకు 3 కారణాలు చూసాం. ఇప్పుడు 4వ కారణాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ కారణాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిత్యముగా రక్షింపబడుదుము అని. మరలా చూద్దాం. ఫస్ట్ మాట, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా. దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మితే మనము పాపము చేసిన మనము దేవునికి ఏమై ఉన్నామంట? శత్రువులమై ఉన్నాం. అంటే నేను శత్రువునా? క్రీస్తులోకి రాక వరకు లోకంలో ఉన్నప్పుడు నేను దేవునికి శత్రువునా? అవును. మీరు లోకంలో ఉన్నప్పుడు దేవునికి శత్రువులా? అవును, మీరు దేవునికి శత్రువులు, దేవునికి విరోధులు. మీ మీద దేవుని ఉగ్రత ఉంది, నరకాగ్నికి మీరు సిద్ధంగా ఉన్నారు. మనమందరం దేవునికి శత్రువులుగా ఉన్నాం. క్రీస్తు యొద్దకు రాక మునుపు ఆయన్ని ఆశ్రయించినంత వరకు మనం ఆయనకి శత్రువులుగా ఉన్నాం. మన మీద దేవుని ప్రచండమైన ఉగ్రత నిలబడి ఉన్నది. అలా శత్రులుగా మనం ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, అంటే శత్రులుగా ఉన్న దేవునిని, భూమి మీద ఉన్న ఈ పాపిని సమాధానపరచడానికి, ఆ తండ్రిని ఈ భూమి మీద ఉన్న ఈ పాపిని ఏకం చేయడానికి, కలపడానికి మన ప్రభు యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు. పాపం చూపులతోనూ, ఆలోచనలతోనూ, క్రియలతోనూ, ప్రవర్తనలోనూ మనం చేసిన ఈ పాపం మన పరమ తండ్రిని మన నుంచి దూరం చేసింది. పరిశుద్ధుడైన దేవుణ్ణి దూరం చేసింది. పాపినైన మనిషిని దూరం చేసింది. దేవునికి పాపికి మధ్య ఉన్న దూరాన్ని పెంచింది. దూరం అయిపోయిన ఆ దేవుణ్ణి, ఈ పాపిని మరలా ఏకం చేయడానికి, సమాధానపరచడానికి యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణము పెట్టాడు. విడిపోయిన ఇద్దరిని కలపడానికి కోసం క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఇద్దరిని విడిపించడానికి. ఈరోజు లోకంలో ఎలాంటి వారంటే ఇద్దరు విడిపోవడానికి ప్రయత్నించేవారే అందరూ, కానీ మన ప్రభు ఇద్దరిని కలపడానికి ప్రాణం పెట్టినవాడు. మన ప్రభు ఎలాంటి వాడు? అటు తండ్రిని, మనల్ని, పాపులమైన మనల్ని కలపడానికి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టైనా సరే దేవుణ్ణి, మనల్ని కలపాలనుకున్నాడు క్రీస్తు. ఈరోజు ఆ క్రీస్తును నమ్మిన వారిగా మనం ఎలా ఉన్నాం? బంధాలని కలిపేవారుగా ఉన్నామా, విడగొట్టేవారుగా ఉన్నామా? మనం క్రీస్తును నమ్మిన వారిగా, క్రీస్తును పోలి నడవలసిన వారుగా మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ప్రాణమును పెట్టైనా సరే ఇద్దరిని కలపడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఇద్దరిని విడదీయడానికి మనం ప్రయత్నము చేయకూడదు. అది ఘోర పాపం. క్రైస్తవుడిగా నువ్వు చేయకూడదు. అది క్రీస్తును ధరించుకున్న వాడుగా ఇద్దరి మధ్య గొడవ పెట్టకూడదు. గొడవ ఉన్న ఇద్దరిని నీ మాటలతో ఏకం చెయ్యాలి. ఎందుకంటే మనం నమ్మిన మన ప్రభుని యేసుక్రీస్తు ఆ పరలోక తండ్రిని మనల్ని ఏకం చేయడానికి తన ప్రాణాన్నే అర్పించాడు. 5వది, ఇది 4వది. అందుకే దేవునికి మానవునికి, దేవునికి పాపి అయిన మానవునికి మధ్యవర్తి ఎవరన్నమాట? యేసుక్రీస్తు. దేవుణ్ణి, మనిషిని, దేవుణ్ణి, పాపిని,
పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపినైన మనిషిని ఏకం చేసింది, సమాధానపరిచింది యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం. కాబట్టి దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. మరొకసారి చెప్తున్నాను, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. అది ఎవరో? మేం కాదు, దేవుని సేవకులం మేం కాదు. మేము దేవునికి ప్రతినిధులం, క్రీస్తు సేవకులం అంతే. క్రీస్తు యేసు వారి యొక్క శరీరంలో ఒక అవయవాన్ని మాత్రమే, ఒక నోరు లాంటి వాళ్ళం అంతే. మేము క్రీస్తు కాదు, మేము మధ్యవర్తులం కాదు. దేవునికి మానవులకి మధ్యవర్తి క్రీస్తు. మనల్ని దేవునితో సమాధానపరిచేది, మనల్ని ఏకం చేసేది క్రీస్తు వారే. మనం పట్టుకోవలసిన పాదాలు క్రీస్తువి కానీ సేవకునివి కావు. అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను, మా పాదాలు పెట్టుకోకండి. మా పాదాలు పట్టుకుంటే మీకేం వస్తుంది? ఇది మనిషి పాదాలు. ఆ రోజు అపోస్తలుడైన పేతురు కొర్నేలు ఇంటికి వెళితే కొర్నేలు పరిగెత్తుకుంటూ వచ్చి పాదాల మీద పడిపోయాడట. పడిపోతే అప్పుడు పేతురు అన్నాడట, వద్దు సుమే, నేనును మీ వంటి నరమాత్రులమే, దేవునికే నమస్కారము చేయము అన్నాడు. కనుక మేము నరమాత్రులం, అంతెందుకు, మేము పాపులమే, రక్షించబడిన పాపులం, దేవుని చేతిలో వాడబడుతున్న సేవకులు మాత్రమే. మేము ఆయన శరీరంలో ఒక అవయవం, మమ్మల్ని వాడుకున్నాడు అంతే. ఈరోజు మనం పాదాల మీద పడవలసింది ఎవరి పాదాల దగ్గర? సిలువ వేయబడిన క్రీస్తు పాదాల దగ్గర తప్ప సిలువను ప్రకటించే సేవకుని పాదాల మీద కాదు. అర్థం చేసుకోండి. అయ్యా నన్ను దేవునితో కలుపయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు పరిహరించయ్యా అని వేడుకోవలసింది, బతిమాలుకోవలసింది, పాదాలు పట్టుకుని ఏడవలసింది క్రీస్తు పాదాలు. మీ కొరకు, నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తు వారి పాదాలే తప్ప సేవకుని పాదాలు కాదు. మేమంటి వారమే, మట్టి వారమే, చనిపోతే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయేవారమే. పరలోకానికి వెళ్ళిన తర్వాత సేవకులు, విశ్వాసులు, సామాన్యులు అని ఏమి ఉండదు. అక్కడ అందరూ దేవుని కుమారులను కుమార్తె, అందరూ సమానమే. ఇక్కడ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము కొందరు బోధకులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొందరు గాయకులు గాను, కొందరు ప్రార్థనాపరులు గాను, కొందరు పరిచారకులు గాను అలా ఉన్నామంతే. ఎవరు డ్యూటీ వాళ్ళదే. నా డ్యూటీ వాక్యం చెప్పడం, చెప్తే సరిపోద్దా? సౌండ్ సిస్టమ్ పెట్టొద్దా? ఇక్కడ బరకాలు వేయొద్దా? వంటలు వండొద్దా? లైటింగ్ పెట్టొద్దా? పాంప్లెట్లు పంచొద్దా? మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? నేను ఒక్కనే చేస్తాను. ఈ కార్యక్రమాన్ని నడిపించొద్దా? వీళ్ళందరూ ఒక్కొక్క పని, ఒక్కొక్క అవయవం. అలాగే నేను ఒక అవయవం. మాట్లాడే నోరు లాంటి వాడు నేను. ఈయన చేసే చేతులు లాంటి పరిచారకులు అంటే చేతులు లాంటి వాళ్ళు, పబ్లిసిటీ చేసేవాళ్ళంటే నడిచే కాళ్ళ వంటి వారు. మనమందరము దేవుని క్రీస్తు శరీరములో ఉన్న వివిధ అవయవాలమే తప్ప హెచ్చు తగ్గులేమి లేదు. ఎవరు డ్యూటీ వాళ్ళు చెయ్యాలి. సేవకుని గౌరవించొద్దని నేను అనట్లేదు. సువార్త కొరకు, పరిచర్య చేయ వారి కొరకు, రెట్టింపుకు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి అన్నాడు. గౌరవించడం వేరు, దేవునితో సమానంగా చూడడం వేరు. సేవకుడిగా గౌరవించడం మీ ధర్మం. అది మీ మనసులో మీకున్నటువంటి ఇవ్వబడినటువంటి వాక్యం. గౌరవించాలి కానీ క్రీస్తుకు మించిన గౌరవాన్ని సేవకుడికి ఇవ్వకూడదు. నా మాట మీరు ప్రేమతో స్వీకరిస్తారని నేను కోరుతున్నాను. ఇక 4వది మనం చూసాం, మనిషిని దేవునితో సమాధానపరచడానికి యేసుప్రభు శిలువ మీద మరణించాడు. చూద్దాం ఒకసారి, మళ్ళీ మర్చిపోయి ఉంటారేమో. క్రీస్తు ఎందుకు శిలువ మీద మరణించాడు? 1, పాపముల ప్రాయశ్చిత్తం కొరకు, పరిహారం కొరకు. 2వదిగా మనకు బదులుగా శిక్ష అనుభవించుటకు. 3వదిగా పాప బానిసత్వం నుండి విడుదల కొరకు, క్రయధనమును చెల్లించుట కొరకు. 4వదిగా మనిషిని దేవునితో సమాధానపరుచుటకు. ఇక 5వ దాంట్లోకి వెళ్దామా అండి? వెళ్తారా? ఓపిక అయిపోయిందా అమ్మ? వినడానికి ఓపిక ఉందా?
అయితే ఐదో దానిలోకి వెళ్దాం. చూడండి, ఐదో విషయం ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 8వ వచనం చూద్దాం. 5వ వచనం మనం చూస్తే, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షము ఆయనని మీకు తెలియను. తీసారా? మొదటి యోహాను 3వ అధ్యాయము 5వ వచనం తెలుసుకోవద్దా? మరి యేసు ప్రభు శిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టానో మనం తెలుసుకోవాలి కదండి. పాపముల కొరకు అని అంటున్నామే, అసలు ఆ పాపముల కొరకు ఎందుకు ప్రాణం పెట్టాను? ఇప్పుడు వరకు మనం 4 కారణాలు చూసాం, ఇప్పుడు 5వ కారణం చూస్తున్నాం. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాను, ఎందుకు శిలువ మీద మరణించాను? పాపములను తీసివేయుటకే, పాపాలు క్షమించుటకే, పరిహారము చెల్లించుటకే అన్నదానికి, పాపములను తీసివేయుటకే అన్నదానికి తేడా ఉంది. ఏంటండి తేడా? ఏంటండి అంటే, ఉదాహరణకి పేగు ఒరుపు ఉందనుకోండి, పేగులో ఇన్ఫెక్షను, పేగు పూత ఉంది. పేగు పూత వలన మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి టాబ్లెట్లు ఇచ్చారు డాక్టర్ గారు. ఆ టాబ్లెట్లు దేనికి ఉపయోగపడతాయి? ఆ నొప్పి తగ్గడానికి, అంతే. కానీ మళ్ళీ రెండో రోజు ఏమొస్తుంది? మళ్ళీ నొప్పి వస్తుంది. ఆ పేగుపోత ఉన్నంత వరకు మనకి నొప్పి వస్తూనే ఉంటుంది. మనం టాబ్లెట్లు వేస్తున్నాం, నెల రోజులు వేస్తున్నాం, 2 నెలలు వేస్తున్నాం, 3 నెలలు వేస్తున్నాం, అయినా సరే అది అలాగే ఉంటుంది నొప్పి. ఎందుకనంటే ఆ పేగుపోత అలాగే ఉంది కాబట్టి. గత కాలంలో అందుకని ఏం చేసేవారు తెలుసా? ఆ పేగుపోత ఉన్న ఆ పేగుని అక్కడ కట్ చేసేవారు. కట్ చేసేసారు అనుకోండి, చెప్పండి ఇప్పుడు ఏమవుద్ది? ఇప్పుడు బాధ ఉంటుందా? చెప్పండి, మరలా గ్యాస్ ప్రాబ్లం వస్తుందా? రాదు. ఏదైతే సమస్యో ఆ సమస్యను తీసేస్తే మరలా ఆ బాధ అనేది రాదు. దానికి ఇక్కడ ఏమంటారండి వీటిని? గోద బిళ్ళలు అంటారు. కొంతమందికి గోద బిళ్ళల సమస్య ఉంటుంది. ఏదన్నా కూలింగ్ నీళ్ళు తాగినా, ఐస్ క్రీమ్ తిన్నా ఎంత కప్పలాగా వాసిపోతుంది. అలాగా వాళ్ళకి ఆ సమస్య ఉంటేనే ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని టాబ్లెట్లు రాసిస్తారు, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. మరలా ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తింటే మరలా వచ్చేస్తుంది. ఇప్పుడు టాబ్లెట్లు ఇస్తున్నారు తీసేయడానికా తగ్గడానికా? తగ్గడానికే. మరి అసలు నాకు ఆ సమస్య ఉండకూడదంటే ఏం చేయాలి? గౌద బిళ్ళల్ని తీసేయాలి. పాపములు పరిహరించడం వేరు, పాపాలను తీసేయడం వేరు. అసలు పాపపు మూలాలను తీసేయడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఈరోజు క్రైస్తవం అక్కడ దాకా వెళ్ళలేదు. పాపములకు పరిహారము, క్షమాపణ కొరకు యేసు ప్రభు శిలువ మీద మరణించాడు అన్న కాడికి ఉండిపోయాం మనం అందరం. కానీ యేసు శిలువ మరణం పాపాలను క్షమించడానికే కాదు, పాపములను తీసేయడానికే. అసలు పాపం అనే బీజాన్ని తీసేయడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు అన్న సత్యం కాడికి మనం ఇంకా వెళ్ళలేదు, బలంగా వెళ్ళలేదు. చూడండి, అక్కడ మాట ఉన్నది, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు. మాకు తెలియలేదయ్యా, నిజంగా నాకు తెలియలేదు. ఏదో యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెడితే ఆ పాపములు క్షమించబడ్డానికి అన్నాను, కానీ హృదయం లోపల ఉన్న ఆ పాపపు వేర్లను సహా మన బయటికి లాగేయడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు అని చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే 8వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అందుకే 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము. మరి పాపం తీసేసాడు కదా. ఇప్పుడు గోద బిళ్ళలు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా అవి ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు గోద బిళ్ళ తీసేస్తే ఇప్పుడు 100 ఐస్ క్రీములు తిన్నా ఏమవుతుంది?
ఈ పాపమును క్షమిస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? పాపమును క్షమించుకుంటున్నాం, మరలా చేస్తున్నాం, క్షమించుకుంటున్నాం, మళ్ళీ చేస్తున్నాం, క్షమించుకుంటున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మనం క్షమించుకుంటున్నాం. మరలా ఎందుకు చేస్తున్నాం? ఆ పాపపు బీజం ఉండిపోయింది. ఇప్పుడు ఆ పాపపు వేరుని తీసేసాడు అనుకోండి. ఇప్పుడు దానికి కొన్ని మొక్కలు ఉంటాయండి, పిచ్చి మొక్కలు. వాటిని మనం కొడవలు తీసుకొని కేవలం పైన కొమ్మను మాత్రం నరికేసామనుకోండి, మళ్ళా కొన్ని రోజులకి ఏమవుద్ది? మళ్ళీ వచ్చేస్తుంది. ఆ వేరు భూమిలో ఉన్నంత వరకు ఆ మొక్క ఎన్నిసార్లు నరికినా వస్తూనే ఉంటుంది. అదే వేరుతో సహా లేపేస్తే ఇక మరలా ఆ మొక్క రాదు. యేసు ప్రభు కేవలం పైన ఉన్న పిలకను కట్ చేయడానికి, ఇక లోపల ఉన్న వేరును కూడా తీసేయడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణము పెట్టాడు. అందుకే ఎవరి జీవితంలో అయితే వేరుతో సహా తీయబడుతుందో ఆయన యందు నిలుచుండి వాడెవడో పాపము. ఈ స్థితికి వచ్చాం మనం. ఈ స్థితికి ఈరోజు క్రైస్తవుడు యేసు ప్రభు శిలువ మరణం ద్వారా రాబోయే గొప్ప మహిమ కలిగిన స్థానం ఇది. ఈ స్థానానికి మనం వచ్చామా? చూడండి ఆ మాట ఏంటో, ఆయన యందు నిలిచి ఉండి వాడు ఎవడనో పాపము చెయ్యడు. పాపము చెయ్యని స్థితిలోకి ఈరోజు క్రైస్తవుడు వచ్చాడా? పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు అంటే పాపపు బీజాన్ని వేరిని పెగలించబడి పాపము చెయ్యని స్థితిలోనికి ఈరోజు క్రైస్తవుడు నిలబడ్డా? అది ఇవ్వడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. అపవాది క్రియలు లయపరచు. అపవాది క్రియలు అంటే అపవాది క్రియలు అంటేనండి, రాత్రిపూట వచ్చి నా మెడ పట్టుకుంటూ చూడండి, అదండి. ఎవరు చెప్పారండి? ఇక అపవాదికి పని పట్టలేదేంటి మీ మెడ మీదకి వచ్చి పట్టేసుకోవడానికి? అంత అవకాశం ఇచ్చేస్తాడు దేవుడు. అపవాది క్రియలు అంటే ఏంటి? మొన్న జ్వరం వచ్చింది కదండి, అపవాది క్రియలండి. ఏంటి జ్వరానికి అపవాది క్రియలకి సంబంధం ఏంటి? మొన్న అండి వాంతులు వచ్చినాయండి, పాడు శాతాన్ వాళ్ళు వచ్చిందండి. ఏంటి వాంతులు కూడా పాడు శాతాన్ వాళ్ళు వచ్చినాయట. అమ్మా ప్రియమైన దేవుని వారలారా, ఈ రోగాలు, ఈ ఇబ్బందులు ఏవైనా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సమస్యలు తెలుస్తాయి. వికారంగా ఉందంటే గ్యాస్ వచ్చిందని, వాంతులు అవుతున్నాయి అంటే అజీర్తి వచ్చిందని, జ్వరం వచ్చిందంటే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని. దెయ్యానికి దానికి సంబంధం ఏంటి? వెళ్ళి హాస్పిటల్కి చూపించుకోండి, టాబ్లెట్లు ఇస్తారు. అప్పటికి తెలియకపోతే స్కానింగ్ చేయించుకోండి, దాగి ఉన్న రోగం ఏదో బయటపడుతుంది. అపవాది క్రియలు అంటే ఏంటి చెప్పమంటారా? అతడు అబద్ధమునకు జనకుడును. తెలీదా? చూడండి యోహాను సువార్త 'వాడు నరహంతకుడును అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు'. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము, మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అంటే అపవాది క్రియలంటే అబద్ధం, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, పాపపు క్రియలు, శరీర క్రియలు, లోక ఆశలు, నేత్రాశియు, శరీరాశియు, జీవపు డంబము, ఇవన్నీ అపవాది క్రియలు. ఈ అపవాది క్రియలను లయపరచుడుకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అంటే పాపపు వేరుని మనలో నుంచి తొలగించడానికి, అపవాది క్రియలను అనగా పాపపు క్రియలను మనలో నుంచి తీసేయడానికి, లయపరచడానికి యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణము పెట్టాడు. లయపరచడం అంటే ఏంటండి? లేకుండా చేయడం. అబ్బా ఎంత గొప్ప క్రైస్తవ జీవితం అండి అది. అది అత్యున్నతమైన స్థానం. అది యేసుక్రీస్తునందు ఎదిగిన జీవితం ఏంట్రా అంటే అపవాది క్రియలన్నీ లయమైపోయి ఏ పాపము చెయ్యని స్థితిలోకి వెళ్ళడమే క్రీస్తునందున్నటువంటి ఉన్నతమైన స్థానం. అది ఎవరికి దక్కుతుందో తెలుసా?
దీనులకు దక్కుతుంది, కృప పొందిన వారికి దక్కుతుంది, ఆసక్తి కలిగిన వారికి దొరుకుతుంది, ప్రాధేయపడిన వారికి దొరుకుతుంది. దాని పట్ల అత్యధికమైనటువంటి ప్రేమను ఆసక్తిని కలిగిన వారికి దొరుకుతుంది ఆ స్థానం. దాని మీద ఆశ లేని వారికి, అహంకారంతో హృదయం నిండిపోయిన వారికి, క్రీస్తు పాదాల దగ్గర దీనులు కాని వారికి ఆ స్థానం దొరకదు. ఆ స్థాయికి అభివృద్ధి చెందలేరు. దాని విషయంలో ప్రభు చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి ఆపేస్తున్నా. చెప్పండి. పాపములు తీసివేయుటకును అపవాది క్రియలను లయపరచుటకును యేసు ప్రభు శిలువ మీద ప్రాణము పెట్టు. చెప్పండి. పాపములను తీసివేయుటకును అపవాది క్రియలను లయపరచుటకును యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణము పెట్టు. రైట్. 6వది రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మరొక మాట, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాను, ప్రార్థన చేయించుకోవద్దని నేను అనట్లేదండి. మన రోగానికి స్వస్థత కొరకు దేవునికి ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయించుకోవచ్చు. దాని విషయంలో నేనేం మాట్లాడటలేదు. ఓకేనా? అంటే సభ కాబట్టి చాలామంది వింటారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను. మనకు బలహీనత కానీ రోగం కానీ వచ్చిందంటే ముందు మనం వెళ్ళవలసింది డాక్టర్ దగ్గరికి కాదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. క్రీస్తు పాదాల దగ్గర ఉండి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చెయ్యాలి. తండ్రి, నా ఈ బలహీనతను స్వస్థపరచుము అని అడగాలి. ఆ తర్వాత వైద్యుని సంప్రదించాలి, వైద్యమును కూడా తీసుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో ప్రార్థన ఉంటే సరిపోతుంది, వైద్యం తీసుకోవద్దని చెప్తున్నారు. జగత్తు సమాలా చేయకండి. అమ్మా, నీవు డయాలిసిస్కి వెళ్ళొద్దు, దేవుడు తన రక్తంతో నీ రక్తాన్ని శుద్ధి చేశాడు అని ఒక ఆవిడతో అంటే నమ్మేసి డయాలిసిస్కి వెళ్ళటం మానేసింది. ఆ తల్లి కొన్ని నెలల్లో చచ్చిపోయింది. బిడ్డ, కూతురు, కొడుకు తల్లి లేని వాళ్ళు అయిపోయారు. వద్దు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి వేదిక మీద నుండి. యేసు ప్రభు యొక్క రక్తంతో నీ రక్తం శుద్ధి అయిపోయిందమ్మా, ఇంకా నువ్వు డయాలిసిస్కి వెళ్ళవసరం లేదని చెప్తే ఆ తల్లి నమ్మేసింది, వెళ్ళడం మానేసింది. రక్తం అంతా కలుషితం అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఎంత ఇన్ఫెక్షన్ అయిపోయిందంటే అక్కడ కూర్చుంటే కూడా ఇన్ఫెక్షన్ అయిపోయేలాగా అయిపోయింది. అంత విషం అయిపోయింది. కొట్టుకుని 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 చచ్చిపోయింది. ఒక కూతురు, కొడుకు కూతురు అనాథలైపోయారు. ఎవరు? ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ చెప్పిందా వైద్యుల దగ్గరకు వెళ్ళొద్దని, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడా? యేసు ప్రభు అన్నాడు కదా, రోగుల కొరకే వైద్యుడు నడలేదా? రోగుల కొరకే వైద్యుడు. నేను పాపులను పిలువచ్చితేనే కానీ నీతిమంతులను పిలువరాలి. నేను వచ్చింది పాపుల కొరకు, వైద్యుడు వచ్చింది ఎవరి కొరకు? రోగులకు. వైద్యుడు ఉన్నదే రోగుల కొరకు. వైద్యులు ఏమిస్తారండి? వైద్యులు ఏమిస్తారు? టాబ్లెట్లు ఇస్తారు. టాబ్లెట్లు ఎక్కడవి? ప్రకృతిలోనివి, చెట్లలోనివి, ఆ యొక్క రసాయనాలతో తయారైనవి. ఆ రసాయనాలు, ఆ ప్రకృతిలో ఉన్న ఆకుల్ని గీకుల్ని అన్నీ ఎవరు చేశారు? దేవుడు కదా. ఔషధ గుణములు కలిగిన మొక్కలను సృజించింది దేవుడు కదా. ప్రియమైన దేవుని వారలారా, మొదట దేవునిపై ఆధారపడాలి, ఆ తర్వాత ప్రార్థనాపూర్వకంగా వైద్యం మీద ఆధారపడాలి. అది బైబిల్ క్రమం. మంచిది. పరమ తండ్రి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ముగించుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. క్రీస్తు మన కొరకు ఎందుకు చనిపోయాడంటే, పాపులమై ఉన్నా సరే మన కొరకు ఎందుకు చనిపోయాడంటే దేవుని ప్రేమని వెల్లడిపరచడానికి. ప్రియ సోదరా, ప్రియ సోదరి, నిన్ను నన్ను ఎంత దేవుడు ప్రేమించాడో వెల్లడిపరచడానికి, చూపించడానికి క్రీస్తు శిలువ మీద ప్రాణము పెట్టాడు. చూడు, నిన్నెంత ప్రేమించాడు అంటే కొరడా దెబ్బలు తినేంతగా ప్రేమించాడు. నిందలన్నీ తన మీద వేసుకోవడాన్ని అంతగా నిన్ను ప్రేమించాడు. పిడిగుద్దులు తినేంతగా ప్రేమించాడు. ఉమ్ము వేతలు వేయించుకునేంతగా ప్రేమించాడు. యెరూషలేము నడిబొట్టున సిలువను మోసేంతగా నిన్ను ప్రేమించాడు.
మేకులతో సిలువ మీద కొట్టబడేంతగా ప్రేమించాడు. తన రక్తం అంతా ధారపోసేలా నిన్ను ప్రేమించాడు. తన తన రక్తం, తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించేంతగా నిన్ను దేవుడు ప్రేమించాడు అని చెప్పడానికి, చూపించడానికి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలియచేయడానికి యేసు ప్రభు సిలువ మీద ఆ ఘోరమైన శిక్షని. ఇక్కడ ఉన్న మీలో చాలామంది హృదయాలు కరిగినాయి అంటే, ఆ దేవుని ప్రేమను రుచి చూసినాయి అంటే క్రీస్తు సిలువ మరణాన్ని చూసే. యేసు ప్రభు యొక్క సిలువ మరణం అనేది లేదనుకోండి, అసలు క్రైస్తవ్యంలో, అసలు బైబిల్లో క్రీస్తు సిలువ మరణమే లేదనుకోండి, దేవుడేంటో ఆయన ప్రేమ ఏంటో ఎవరికే తెలియదో. మీకేమో నాకు అసలు తెలీదు, నాకు అసలు తెలియదు అంతే. ఎందుకంటే అసలు క్రీస్తు సిలువ మరణమే నన్ను ఆలోచింపచేసింది. ఏంటి అసలు ఇది? నిన్ను చూసిన వారు అందరూ హీరోల్లాగాను, నిన్ను చూసిన వాళ్ళందరూ యుద్ధం చేసేవారుగాను ఉన్నారు. కానీ ఈయనేంటి కొయ్య మీద వేలాడుతున్నాడు, ఏం చేయడేంటి, మాట్లాడేంటి, చూస్తూ ఉంటాడేంటి, మౌనంగా ఉంటాడేంటి, ఏంటైనా అలా ఉన్నాడు? ఆలోచింపచేసింది నా హృదయాన్ని. ఒక్క మాట, నీ ప్రాణం, నీ పాపమును, నీ పాపం కొరకు, నీ పాపాన్ని పరిహరించడం కొరకు, నరకానికి వెళ్ళి నిన్ను రక్షించడం కొరకు యేసు ప్రభు అలా సిలువ మీద వేలాడాడు అన్న ఆ ఒక్క కారణం నా హృదయం తాకింది. ఆ ఒక్క కారణమే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ప్రభు యేసుక్రీస్తు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు అర్థం చేసుకునేలా చేసింది. ఆ క్రీస్తు ప్రేమే నన్ను సిలువ దగ్గరికి నడిపించింది, రక్షణలోకి నడిపించింది, ఈరోజు మీ ముందు నిలబెట్టింది. మీలో చాలా మందిని ఈరోజు క్రీస్తుకి నడిపించింది క్రీస్తు మరణమే. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకి తెలియచేసినది యేసు క్రీస్తు సిలువ మరణం. అందుకే యేసు ప్రభు సిలువ మీద ప్రాణము పెట్టాడు. చెప్పండి, ఎందుకు పెట్టాడు? పరమ తండ్రి ప్రేమను తెలియజేయడానికి. యేసు ప్రభు సిలువ మీద ఆ ఘోరమైన శిక్షను అనుభవించకపోతే, యేసు క్రీస్తు సిలువ మీద ప్రాణం పెట్టకపోతే ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ ఏంటో మనకి తెలిసేది కాదు. నిజంగా ఆ పరలోకపు తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచావని యేసు ప్రభు అన్నాడు కదండి. అన్నాడా? ఏమన్నాడు యేసు ప్రభు? నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచావు అంటే ఎవరు వదిలేశారని? పరమ తండ్రి వదిలేశాడని. ఎవరిని వదిలేశాడని? ప్రియకుమారుని వదిలేశాడని. ఎవరు నా ప్రియకుమారుడు అని ముద్దు పెట్టుకున్నాడో ఆ ప్రియకుమారుని ఒంటరిగా వదిలేశాడు పరమ తండ్రి. ఎవరి కోసం? ఈ పాపి కోసం. ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టు? సిలువ మీద వేలాడుతున్న క్రీస్తునా, ఈ పాపినా? నన్నే కదా. సిలువ వేయబడిన, సిలువలో వేలాడుతున్న క్రీస్తునా, ఆయన ప్రాణం పెట్టిన, ఆయన ఎవరి కొరకైతే ప్రాణం పెట్టాడు? మిమ్మల్నా, మనల్నా? క్రీస్తుతో సమానంగా మనల్ని ప్రేమించాడు తండ్రి. క్రీస్తుతో సమానంగా మనల్ని ప్రేమించాడు మన తండ్రి. ఆ ప్రేమ క్రీస్తు సిలువ వేయబడకపోతే మనకెలా తెలిసి ఉండేదండి? దేవుని ప్రేమ ఎంత ప్రేమగలదంటే ప్రాణము అర్పించేంతగా ప్రేమగలది. తన ప్రియమైన కుమారుణ్ణి సమర్పించేంత గొప్పది. నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, మీ బిడ్డను మరొకరి కోసం కాదనుకోగలరా? మీ కడుపును పుట్టిన బిడ్డను మరొకరి కోసం కాదనుకోగలరా? మరణానికి అప్పగించగలరా? అలా అప్పగించారంటే అవతల వ్యక్తిని మీరు ఎంత ప్రేమిస్తున్నట్టు. పరలోక తండ్రి తాను ప్రేమించే, తను ముద్దు పెట్టుకున్న ప్రియకుమారుణ్ణి మన కొరకు అప్పగించాడంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఆ పరమ తండ్రి ప్రేమను తెలియజేయడానికి క్రీస్తు సిలువ మీద మరణించాడు. మరొక విషయానికి వెళ్దాం. 7వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని
యేసు ప్రభు స్థానం ఏంటో తెలుసా? పరలోకంలో దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాడట. ఆత్మస్వరూపి ఆకాశ మహాకాశముల పట్టజాలని వాడు తండ్రి అయితే, ఆ తండ్రి వంటి మహాస్వరూపాన్ని కలిగి ఉన్నాడు యేసు ప్రభు. పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడు. అదేంటి స్థానం. అలాంటి స్థానంలోనూ యేసు ప్రభు మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు తన్ను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడు? పరలోకము నుండి ఈ లోకానికి మనిషిగా వచ్చేంతగా తగ్గించుకున్నాడు. మహిమను, అధికారాన్ని, స్థానాన్ని, స్థితిని వదులుకున్నంతగా తగ్గించుకున్నాడు. ఒక సామాన్యమైన మనిషిగా పుట్టేంతగా తగ్గించుకున్నాడు. రిక్తుడిగా అయ్యేంతగా తగ్గించుకున్నాడు. పేదవాడిగా మారేంతగా తగ్గించుకున్నాడు. అంతేకాదు శిలువ మీద ప్రాణం పెట్టేంతగా తగ్గించుకున్నాడు. చెప్పండి, యేసు ప్రభు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడు? దేవునితో సమానమైన స్థితి నుండి శిలువ మీద వ్రేలాడే స్థితికి తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట ఎంత తగ్గించుకోవాలో నేడు నాకు మీకు నేర్పడానికి క్రీస్తు శిలువ మీద మరణించాడు. మనిషి అన్నవాడు, దేవుని ఎరిగినవాడు, క్రీస్తు మనసు కలిగిన వాడు ఆ పరమ తండ్రి అయిన దేవుని ఎదుట ఎంతకు తగ్గాలో నేర్పడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా? అసలు మనిషి అన్నవాడు ఎంత తగ్గాలో, ఎంతకు తగ్గి తన్ను తాను తగ్గించుకుని బతకాలో చెప్పడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఇంకెంతండి, మనకెంత అహంకారం అండి, ఎంత గర్వం అండి, ఎంత పొగరండి. మనకి గర్వంతో నిండిన హృదయాలు మనవన్నీ. చిన్న చూపు చూస్తామండి, కొంతమందిని చిన్న చూపు చూస్తాం. నిజంగా ఎవరన్నా ఒక భిక్షాటన చేసేవాడు ఇంటికి వస్తే ఉంటే ఉన్నదని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. కానీ మనం ఏమంటాం? అడుగు అంటే భిక్షాటన చేసేవాడంటే చులకనా? పేదవాడంటే చులకనా? కొంతమందిని చూసి చాలా చునకలుగా మాట్లాడతారండి. మాట్లాడతామండి మనం అందరం అలాంటి వాళ్ళు. కానీ యేసు ప్రభు సిలువలో ఎంత తగ్గించుకున్నాడు. యేసు ప్రభు సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడంటే అసలు మనిషి అన్నవాడు ఎంతగా తను తాను తగ్గించుకోవాలో నేర్పడానికి. నేర్చుకుందాం మనం అందరం ఈరోజు సాయంత్రకాల సభ్యులు. నేనండి యేసు ప్రభుని నమ్మానండి, విశ్వసించుచున్నానండి, అంగీకరించుచున్నానండి, ఆయనను నేను వెంబడించాలనుకుంటున్నానండి అని ఒకవేళ మీరు అనుకుంటే క్రీస్తు సిలువలో నేర్పిన తగ్గింపు మనకు రావాలి ఈరోజు. బహుశా ఒక్క రోజులో రాకపోవచ్చు, నాకు రాలేదు. నిజాయితీగా చెప్తున్నాను. రోజు రోజుకి తగ్గించుకోండి, రోజు రోజుకి తగ్గించుకోండి, రోజు రోజుకి తగ్గించుకోండి. మన యొక్క టార్గెట్ సిలువ మరణము పొందినంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి. నేను నిజాయితీగా నా అనుబంధం చెప్తున్నాను. మనకున్నంత ఇగో, మనకున్నంత గర్వం ఎవరికి ఉండదు. ఎవరికి వాళ్ళమే ఇగో, ఎవరికి ఉండే ఇగో వాళ్ళకు ఉంటుంది. అబ్బే, ధనవంతుడికే ఉంటుంది అనుకుంటారు, పేదవాడికి ఉండదు అనుకుంటారు. ఎవరికి ఉండే వాళ్ళకి. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ముసలమ్మని ఏమన్నాడు అంటాడు. పేదవాడే, ముసలివాడే, కానీ ఎంత పౌరుషమో. ఎవరు తగ్గరండి. ఎవరికి ఉండే రోషాలు అలకండి. ఒక్కసారి సమాజంలో మనం చూస్తే అందరూ తగ్గింపుతో కూడిన ఆత్మలు. కానీ గృహంలోకి వెళితే భార్య మీద కేకలు, భార్య సంగతి చూస్తే గయ్యాలి తనము. ఇవన్నీ మనం చూస్తే మనకేమర్థం అవుతుంది? ఎవరికి ఉండవలసిన గర్వం వాళ్ళకి ఉన్నాయి. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే దయతో క్షమించండి. నేను ఒక మాట అడుగుతున్నానండి, సోదరులారా, నీ భార్య మీద నువ్వు కోపంతో కేకలేస్తున్నావే, అది నీ గర్వం కాదా? చెప్పండి. మీ భర్త మీద మీరు కేకలేస్తున్నారే, అది గర్వం కాదా? మనం గర్విష్ఠులం కాదని మీరు అనుకుంటే పొరపాటండి, అది మీ ఇష్టం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం అందరం అహంకారులం, గర్విష్ఠులం. మనం గర్విష్ఠులమైన మనం తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలి?
శిలువ మరణము పొందినంతగా మనల్ని మనం తగ్గించుకోవాలి అని నేర్పడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ 8వ దానికి వస్తున్న యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువ మీద ప్రాణం పెట్టాడు? కొలసీలకు రాసిన పత్రిక చివరిదండి, చివరి విషయాన్ని మనం ముగించుకుందాం. చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 కలిపి ఉంటుందండి. నేను 15 అన్నాను, చదవండి అమ్మా. కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా కాడిని ఎత్తివేసి క్షమించి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచు. ఎవరండినా నిరాయుధులుగా చేశాడంటే అంతకుముందు ఏమున్నాయని ఆయన చేతిలో? ఆయుధాలు ఉన్నాయని. ఎవరా ప్రధాని, ఎవరా అధికారి, ఎవరా లోకాధికారి? అతడేనండి. యేసు ప్రభుని ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి ఈ లోకానంతా చూపించి ఈ లోకములను మహిమనంతయు నీకు ఇత్తును, నాకు సాగిలు పడుమని అన్నదే అపవాది. అతని చేతిలో బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఏంటి ఆయుధాలు అంటే? నేత్రాశ, శరీరాశ, జీవపుటంబు. ఈ బలమైన ఆయుధాలు కలిగినటువంటి సాతాను అపవాది. ఆ ఆయుధాలు కలిగిన సాతానుని ఓడించి నిరాయుధుడిగా చేసి శిలువ చేత జయోత్సవముతో వాడిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచాను. పాపము, మరణము అనే ఆయుధాలు కలిగిన సాతానును ఓడించడానికి యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు. అది వాడిని నిరాయుధుడిగా చేసి వాడు కాళ్ళు చేతులు కట్టి కాళ్ళ కింద పెట్టి తొక్కి యేసు ప్రభు జయం పొందాడు. అలా జయం పొందాలంటే పాపము అనే, మరణము అనే, ఈ లోకాశులు అనే ఆయుధాలను వాడి చేతిలో నుంచి తీసి నిరాయుధుడిగా చేసి వాడిని కట్టి పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరచాలి అంటే యేసు ప్రభు శిలువ మీద ప్రాణము పెట్టాలి. యేసు ప్రభు వాడిన ఆయుధం, యేసు ప్రభు ఉపయోగించిన ఖడ్గం క్రీస్తు శిలువ. క్రీస్తు శిలువ అంటే ఏంటి? ఓటమి కాదు, అది గెలుపు. అపవాది మీద గెలుపు, లోకం మీద గెలుపు, పాపం మీద గెలుపు, మరణం మీద గెలుపు. యేసు ప్రభు ఉపయోగించిన ఖడ్గం, వీర ఖడ్గం శిలువ. ఆ శిలువ అనే వీర ఖడ్గాన్ని ఉపయోగించి, మరణం అనే ఆయుధాన్ని ఉపయోగించి, మరణము బలము గలవాణి అపవాదిని ఓడించి నిరాయుధుడిగా చేసి పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు. ఈరోజు వాడిని చూసి మనకు వణుకు. ఎవరైతే నిరాయుధుడై యేసు ప్రభు యొక్క పాదాల కింద ఉన్నాడో, ఈరోజు అదే యేసు ప్రభు నమ్ముకుని కూడా ఈరోజు గజగజ వణుకుపోతున్నామంటే మనకు నమ్మకం ఉందనా లేదనా? ఈరోజు కాళ్ళతో తొక్కిన యేసు ప్రభు కంటే కాళ్ళ కింద ఉన్న సాతానికి ఎక్కువగా భయపడుతున్నాం. మనం నమ్ముతున్నామా? ఏం నమ్ముతున్నాం మనం? చీకటంటే భయం, దెయ్యం అంటే భయం, సాతానంటే భయం. మరి యేసు ప్రభు అంటే లేదు భయం. మాకెక్కడుంది భయం? యేసు ప్రభు అంటే భయమే లేదు. అంటే యుద్ధంలో ఓడిపోయినోడికి భయపడాలా, గెలిచినోడికి భయపడాలా? మరి గెలిచిన యేసు ప్రభుకి భయపడకుండా ఓడిపోయిన సాతానికి ఓడిపోతున్నామంటే వాక్యాన్ని మనం నమ్ముతున్నామా, నమ్మట్లేదా? నా వరకైతే నేను చెప్తాను, మనం నమ్మట్లేదు, మోసపోతున్నాం. ఓడిపోయి కాళ్ళ కింద ఉన్నవాడిని చూసి మనం భయపడిపోతున్నాం అంటే మనంత వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు ఎవరో లేరు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సేవకులు యేసు ప్రభు మీద ఉన్న భయం కంటే సాతాను మీద భయం.
ఏమైనా జరిగితే చీకటే, ఏదైనా జరిగితే దెయ్యం, ఏదైనా జరిగితే భూతం. ఏంటండి ఇది? ఎక్కడికి పోతుంది క్రైస్తవ్యం? సిలువ వేయబడే క్రీస్తు నీ హృదయంలో ఉండగా సాతాను నీ ఇంట్లోకి ఎలా వస్తాడు? అంటే నీ గృహంలో సిలువ వేయబడిన క్రీస్తు లేడా? నీ హృదయంలో సిలువ వేయబడిన క్రీస్తు లేడా? మరి సంఘానికి వెళ్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ప్రార్థనిస్తున్నావు, రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ఇంకా చీకడంటాబట్టి దెయ్యమంటే భయమంటాబట్టి. అంటే ఒకటి, మనం భయపడుతున్నాం అంటే సిలువ వేయబడిన క్రీస్తు మన హృదయంలో లేడని. ప్రియమైన దైవ సావుకులారా, మరి అందరికీ నేను సమన్వయంగా తెలియజేసేదంటే, ఓడిపోయిన అపవాదిని హైలైట్ చేయకండి, గెలిచిన క్రీస్తుని హైలైట్ చేయండి. ఒకటే మాట చెప్పండి విశ్వాసులకి, భయపడకండి అమ్మా అపవాదికి, భయపడకండి చీకటికి, భయపడకండి దెయ్యకి. సిలువ వేయబడిన క్రీస్తు ఉన్నాడు, భయపడకండి అని నూరిపోయండి ధైర్యాన్ని. మనం నూరు పోయాలి, మీరు నూరు పోసుకోండి. ఎవరో రోడ్డు మీద పోయేవాళ్ళు ఒకరు వస్తారు, పోత వైద్యుడు మరి ఎవరో వస్తారు, అమ్మా మీ ఇంట్లో ఏదో ఉంది అనగానే, అయ్యో బాబు అయ్యో, అక్కడే ఏలాడిపోతాయి మొత్తం నరాలన్నీ. చాలా మందికి అండి అక్కడే నరాలు, మరి ఏం చేయమంటారు రండి అంటారు. ప్రభు అది కావాలి వాడికి. అవతల వాడికి ఏం కావాలంటే నువ్వు అలా ఊగిపోయి ఏం చెయ్యాలండి అంటావనే వాడికి కావాలి. అప్పుడు చెప్తాడు, పరిహారం చెల్లించాలమ్మా, ఇది చెయ్యాలమ్మా, అది చెయ్యాలమ్మా, పట్టామైతే అంటాడు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఈరోజు జీవం గల దేవుని క్రీస్తు సంఘం ద్వారా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, ఎవ్వరూ కాదు, మోకరించో, సిలువ వేయబడిన క్రీస్తుని ఆశ్రయించో, నా ప్రభు నన్ను క్షమించయ్యా, నీ సిలువ వేయబడిన పాదాలు ఇక్కడ మోపయ్యా, నాకున్న భయాన్ని పిరికిదనాన్ని తీసయ్యా, నువ్వు సిలువ మీద ఆ అపవాదిని ఓడించావయ్యా, నేను నమ్మలేకపోతున్నానయ్యా గుడ్డిదాన్ని, నీ సిలువ రక్తం ద్వారా కడుగయ్యా, నీ సిలువ శక్తి ద్వారా నా గృహాన్ని నింపయ్యా. ప్రార్థించండి. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు మన ప్రార్థన ఆలకించడా? ఆయన అందరికీ ప్రభువా, కొందరికి ప్రభువా? అందరికీ ప్రభు. భయపెట్టే వాళ్ళకి భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీకు అంతకీ భయంగా ఉంటే దేవుని సేవకుని తీసుకురండి, ప్రార్థన చేస్తారు, భయపడకండి. అక్కడికి పరిగెట్టకండి, ఆగిపోడు. శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. పరిగెట్టకండి అక్కడ. మీకు అంతకీ ధైర్యం లేకపోతే పక్కన ఉన్న విశ్వాసాన్ని పిలిపించండి, లేదంటే దేవుని సేవకులు పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి, సంఘం పిలిపించుకోండి, కృతజ్ఞత కొడుకు పెట్టుకోండి, విజ్ఞాపన కొడుకు పెట్టుకోండి. ధైర్యం చాలకపోతే అంతవరకు అవసరంలా, నీవు ధైర్యంగా ప్రార్థన చేస్తే చాలు. కానీ మరి నువ్వు మొత్తం లూజ్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు మొత్తం లూజ్ అయిపోయింది కాబట్టి నీకు ప్రార్థన రాదు. నీకు ఎంత చెప్పినా అదే గుర్తొస్తుంది. ఆ దారంట పోయేవాడు ఏదో ఉందన్నాడు, అదే గుర్తొస్తుంది. అమ్మ వంటగదిలో ఉందమ్మా అన్నాడు అనుకోండి, అసలు వంటగదిలోకి వెళ్ళరు. ఒక ఆవిడ పొయ్యాగి అన్నీ తీసి బయటెట్టేస్తుందంట. ఎందుకనంటే లోపల ఉందని చెప్పాడట, అందుకే వంటగది మార్చేసింది ఆవిడ, బెడ్రూమ్లో పెట్టింది. ఏమండి శాతానికి పని పట్టలేదండి, వంటగదిలో ఉన్నాడు. కానీ వంటగదిలో ఉన్న సాతాను బెడ్రూమ్కి రాడా? అయ్యి బాబా, వంటగదిలోనే ఉంటాడు వాడు బెడ్రూమ్కి రాడా? ఇంకొక ఆవిడ ఉందట కళ్ళు మూసుకుని, అయ్యా మీ ఊళ్ళో రైట్, దేవుడు నాకు చూపిస్తున్నాడు మీ బాత్రూంలో దెయ్యం ఉందని. ఒకనొక రోజు నాదే రూమ్లోకి నేను వెళ్ళాను, ఇలా చూసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఉంది లోపల. అదే అందరం పిరుకోలేము కదండి. మహాతల్లి ఎక్కడుందంటుంది, ఈ అమ్మగారులకు దండం అండి బాబా. కొంతమంది అమ్మగారులు ఉంటారు, ఎంతసేపు ఇదేనండి,
బాత్రూంలో ఉంది దెయ్యం అని చెప్పిందండి ఆవిడ. మరి ఆవిడ ఏ దైవజనురాలో ఏ వాక్యం చెప్పిందో అసలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడుందో? ఆ ఇంటోళ్ళు బాత్రూమ్కి వెళ్తే ఒట్టు. అర్థమవుతుంది. ఇంకా దాన్ని వాడట్లే, ఆ వాష్రూమ్ను వాడట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, భయపడద్దు. ఎందుకు భయపడద్దు అన్నాడంటే, ఆయుధము కలిగిన సాతానుని సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపడి ఓడిపోయిన వాడికి భయపడితే మనకు సిగ్గండి, మనకు అవమానం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనం అందరం ఏం చేయాలి? మనందరం పిరుకోవడమే కదండి. ప్రార్థన చేయాలి. క్రీస్తు సిలువను మన హృదయంలో బలంగా తింపుకోవాలి. ఇలాంటి ప్రసంగాలకు కానీ అలాంటి మాటలకు కానీ ఏమాత్రం భయపడకుండా సిలువ వేయబడిన క్రీస్తుని మన హృదయంలోకి తెచ్చుకుంటే అపవాదిని గురించిన భయం మనలో నుంచి వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్ళిపోవాలంటే, అపవాదిని గురించిన భయం మనలోంచి వెళ్ళిపోవాలంటే నేను మాట చెప్పమంటారా? మీరు మారు మనసు పొంది సిలువ వేయబడిన క్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానించాలి. సిలువ వేయబడిన క్రీస్తు మీ హృదయంలో నివసిస్తే ఆ భయం ఉండదండి. అప్పటి వరకు మనం అందరం పిరికి వాళ్ళమే. మా ఊరిలో ఎవరైనా మరణిస్తే ఇల్లు దాటి బయటికి వెళ్తే ఒట్టు నేను. నాకు తెలిసి ఎవరి సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళలేదండి. అంత భయస్తుడు నేను. ఈరోజు అదే చేతులతో దగ్గరుండి సమాధులు చేస్తున్నాను నేను. నేనే దగ్గరుండి సమాధి కార్యక్రమాలు జరిగిస్తున్నాను. ఇలా మారాను అంటే సిలువ వేయబడిన క్రీస్తు నాకు ఇచ్చిన ధైర్యం, సిలువ వేయబడిన క్రీస్తు ఇచ్చిన ధైర్యం. కనుక సిలువ వేయబడిన క్రీస్తు అపవాదిని ఏం చేశాడు? ఓడించాడు. కనుక సాతానుని ఓడించడానికి యేసు ప్రభు సిలువ మీద మరణించాడు. ఇప్పుడు వద్దామండి, యేసు ప్రభు ఎందుకు సిలువ మీద మరణించాడో మనం చూస్తున్నాం. ముగింపుకు వద్దాం, ఒకసారి చూద్దాం. రైట్. క్రీస్తు సిలువ మీద మరణించడానికి కారణాలు ఏంటి? 1, పాపముల ప్రాయశ్చిత్తము పరిహారం కొరకు. 2, మనకు బదులుగా శిక్ష అనుభవించుటకు. 3, పాప బానిసత్వం నుండి విడుదల కొరకు క్రయధనమును చెల్లించుట కొరకు. 4, మనిషిని దేవునితో సమాధానపరచడానికి. 5, పాపములను తీసివేయుటకును అపవాది క్రియలను లయపరచుటకును. 6, పరమ తండ్రి ప్రేమను తెలియజేయడానికి. 7, దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకోవాలో నేర్పడానికి. 8, మన విరోధి అయిన అపవాది అయిన సాతానుని ఓడించడానికి. ఈ 8 కారణాలు మన జీవితంలోనికి రావాలి అంటే ఈ రాత్రికాల సమయంలో మన హృదయాన్ని తెరవాలి. సిలువ వేయబడిన క్రీస్తుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఆయన సిలువ మరణమును పునరుద్ధానమును విశ్వసించాలి. ప్రేమగల పరమ తండ్రి ఈ క్రీస్తును మన కొరకు పంపినని, ఆయన మన కొరకు సిలువ మీద మరణించి 3వ దినాన్ని తిరిగి లేచనని మనం హృదయపూర్వకంగా విశ్వసించి మన పాపముల విషయమై మారు మనసు పొంది మన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి నీటి యందు బాప్తీసం తీసుకునడం ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవమునకు నిరీక్షణ మనందరికీ ఏ భేదము లేకుండా లభిస్తుంది. క్రీస్తు సిలువలో ఉన్న సకల ఐశ్వర్యములు మనకు లభించాలి అంటే ఈరోజు క్రీస్తు సిలువ నామమును, యేసుక్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు నామంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి, పరమ తండ్రి నా హృదయంలో క్రీస్తు సిలువను వెలిగించండి, ఈ వాక్యాన్ని నా హృదయంలో నెరవేర్చండి అని మనం మనస్ఫూర్తిగా క్రీస్తుకు అప్పగించుకుని ప్రార్థన చేయగలిగినట్లయితే క్రీస్తు సిలువలో ఉన్న ఈ 8 ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేరుతాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.